మూర్ఖత్వం, మొండితనం కలిపి అయితే ఉన్నట్టుందనమాట క్యారెక్టరు. అలాగే మరి లవ్ చేసిన అమ్మాయి కోసం తగ్గాల్సి వచ్చిన సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి. ఎంతగా లవ్ చేశాడంటే సిగరెట్ మానేశాడు, మందు మానేశాడు, అది కూడా మానేశాడనమాట. సో అంత అయితే మరి ఆ అమ్మాయి కోసం మారాడు. అంటూ ఉంటారు కదా చాలామంది, వీడు చెడ్డగా ఉన్నప్పుడు వీడి లైఫ్ బాగుందిరా, మంచిగా మారాక ఇలా అయిపోయాడు అంటారు చూసారా. సో ఆ టైప్లో అయితే ఉన్నట్టుందనమాట మన అల్లరి నరేష్ గారి క్యారెక్టరైజేషను. ఇంతకీ ఏ మూవీ అంటే కనుక అదేనండి, బచ్చలమల్లి మూవీ ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. ఈ నెల 20వ తారీఖున రిలీజ్ అవబోతుంది అనమాట మూవీ. సో డీటెయిల్స్ అయితే బాగానే ప్రొవైడ్ చేశారు ఇందులో. ఒకవైపు ఏమో మరి మంచి హార్డ్గా ఉన్నట్టయితే ఉంది ఆయన క్యారెక్టరైజేషన్. పోలీసులతోనే ఇంకా కొట్టండి, నాకు ఈ దెబ్బలు సరిపోవట్లేదనే టైప్లో చెప్తున్నారు. అలాగే మరి కొట్లాటలకు వెళ్తున్నారు, గొడవలకు వెళ్తున్నారు. మళ్ళీ ఒక చోట మాత్రం ఆ మార్కెట్లో కొంచెం వర్క్ అది చేస్తున్నట్టు అయితే చూపిస్తూ ఉన్నారు. మరి అసలు ఏంటి, దేని గురించి అనేది మనం వెయిట్ చేసి చూడాల్సిందే. అలాగే ఇందులో మనకి ఇంకా కొన్ని డీటెయిల్స్ గమనిస్తే కనుక ఫస్ట్ అంతా తల్లిని పట్టించుకోలేదు, కానీ వాళ్ళ తల్లి గురించి కూడా ఆలోచిస్తున్నాడు ఆయన అనే టైప్లో ఉంది. అలాగే మరి ఇంకొక వైపు పిల్ల తండ్రి గట్టిగానే వార్నింగ్ ఇస్తూ ఉన్నారు, కానీ అమ్మాయి మాత్రం లవ్ చేస్తుందని చెప్పి అర్థమవుతూ ఉందన్నమాట. కానీ ఇందులో మెయిన్ డీటెయిల్ ఏంటి అంటే మాత్రం రావు రమేష్ గారు బతికినంత కాలం కూడా చావు కోసం ఎదురు చూస్తూ బతకాల్సిందే అని చెప్పి అయితే చెప్తూ ఉన్నారనమాట. మరి అల్లరి నరేష్ గారికి ఏమైనా అయిందా లేకపోతే ఏంటి అనేది మనకి మెయిన్ పాయింట్గా అయితే పెట్టారు. అలాగే మరి అలా ఉండే మనిషిని ఎక్స్ప్లెయిన్ చేసే విధానం కూడా డిఫరెంట్గా ఉందని చెప్పొచ్చు. రావు రమేష్ గారు కొట్లాటికి వెళ్ళిన దాని గురించి, అలాగే బ్రోతల్ హౌస్కి వెళ్ళిన దాని గురించి, వీటన్నిటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారనమాట. మరి దేనికోసం ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వచ్చింది, మరి అల్లరి నరేష్ గారికి అసలు ఏమైంది, మరి ఆ ప్రేమించిన అమ్మాయినే పెళ్లి చేసుకున్నారా లేదా, ఏం జరిగింది అనేది హైలైట్గా ఉండబోతుందని తెలుస్తుంది. మెయిన్లీ అయితే మాత్రం అల్లరి నరేష్ గారి యాక్టింగ్ మీద డిపెండ్ అయి ఉంటుంది మొత్తం అని చెప్పి అర్థమవుతూ ఉందన్నమాట. సో ఒక మంచి యాక్టింగ్ స్కోప్ ఉన్న క్యారెక్టర్ని అయితే పోషిస్తున్నారు మన అల్లరి నరేష్ గారు. చూద్దాము మూవీ రిలీజ్ అయిన తర్వాత ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి. సో ఇది నా రివ్యూ మాత్రమే. మీకేమనిపించింది అనేది ట్రైలర్ చూసే కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. నేను మీ ప్రసాద్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.